హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రష్మిక మందన్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దానికి కారణం ఆమె అందుకున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో రష్మిక తన అత్తగారు మాధవి దేవరకొండతో కలిసి సందడి చేశారు. పెళ్లి తర్వాత ఆమె హాజరైన మొదటి ఈవెంట్ కావడంతో అందరి కళ్ళు ఈ అత్తాకోడళ్లపైనే ఉన్నాయి. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు గాను రష్మిక ఉత్తమ నటి అవార్డును సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ వేడుకలో రష్మిక సాంప్రదాయ చీరకట్టు, నుదుటిన సింధూరం తెలుగింటి కోడల్లా మెరిసిపోయారు. స్టేజ్ పైకి అవార్డు తీసుకోవడానికి వచ్చిన రష్మిక మాట్లాడుతూ, ఒకప్పుడు నా నటనను చూసి చాలా మంది ట్రోల్ చేశారు. కానీ ఈ రోజు అదే నటనకు ప్రభుత్వం నుండి అవార్డు తీసుకోవడం నా ప్రయాణంలో ఒక పెద్ద విజయం అని పేర్కొన్నారు. గతంలో నేను మీ ముందుకు ఒక కూతురులా వచ్చాను. కానీ ఈరోజు తెలంగాణ కోడలిగా మీ ముందు నిలబడడం నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పారు. నన్ను ఆదరించినట్లే నా కుటుంబాన్ని కూడా ప్రేమగా చూసుకోండి అంటూ ప్రేక్షకులను కోరారు. రష్మిక స్పీచ్ వింటున్న సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఆమె అత్తగారు మాధవి గారు కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కదిలించింది. స్పీచ్ చివరలో పాపలు ఐ డిడ్ ఇట్, పదండి ఇంటికి వెళ్లి పార్టీ చేసుకుందాం అంటూ తన అత్తగారిని ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ఈ అత్తాకోడళ్ల బాండింగ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.